ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక హిట్ సాంగ్ కి జనాలు సెలబ్రిటీస్ కవర్ సాంగ్స్ చేయడం చూసాం, కానీ ఓ క్రేజీ హీరోయిన్ తను చిందులేసిన పాటికి రీల్ చేసేసింది. ఒరిజినల్ వెర్షన్ కు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ ని గుప్పించింది. ఇంతకీ నేను మాట్లాడేది ఏ సాంగ్ గురించి, ఏ హీరోయిన్ గురించో తెలుసా? వాజ్ స్టోరీ. రిలీజ్ కాకుండానే తనకు స్టార్డమ్ తీసుకొచ్చిన దేవర గురించే జాన్వీ కపూర్ ఆలోచిస్తోంది. 5 ఏళ్లుగా ఎన్ని హిందీ సినిమాలు చేసినా రాని క్రేజ్ ఎన్టీఆర్ హీరోయిన్ గా సంపాదించింది. తెలుగు డెబ్యూ సినిమా దేవర రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ క్రేజ్ ని వాడుకుంటూ దేవరలోని రొమాంటిక్ సాగును తెగ ప్రమోషన్ చేసేస్తోంది. చుట్టమల్లే సాంగ్ ను ప్రమోట్ చేసే బాధ్యతను జాన్వీ తీసుకుంది. ఇన్స్టా వేదికగా బీటీఎస్ వీడియోను రిలీజ్ చేసింది. బిహైండ్ ద సీన్స్ అంటూ తెరవెనుక విజువల్స్ తో గ్లామర్ వీడియోను పోస్ట్ చేసి పాటను ప్రమోట్ చేసింది జాన్వీ. ఈ రొమాంటిక్ సాంగ్ కాపీ అంటూ ట్రోలింగ్ కి గురైనా కొందరు మాత్రం అడిక్ట్ అయిపోయారు. వినే కొద్దీ వినాలనిపిస్తోందని తెగ మెచ్చేసుకుంటున్నారు. జాన్వీ అయితే చుట్టమల్లే హిందీ వెర్షన్ ను ప్రమోట్ చేసే పనిలో బిజీ అయిపోయింది. ఆ మధ్య మేకింగ్ వీడియో రీసెంట్ గా కవర్ సాంగ్ తో ముందుకొచ్చింది. ఎన్ని రకాలుగా ప్రమోషన్ చేసినా గ్లామర్ తో రెచ్చగొడుతూ ఒకవైపు పాటను, మరోవైపు తనని తాను ప్రమోట్ చేసుకుంటోంది జాన్వీ. డబుల్ స్మార్ట్ శంకర్. ఈ స్మార్ట్ శంకర్ కి ఏమాత్రం తీసిపోకూడదు. ఈ స్మార్ట్ కు సీక్వెల్ అంటే దానికి మించి డబుల్ ఉంటుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏమాత్రం తీసిపోకుండా ఉండడానికి పూరి జగన్నాథ్ ఈ స్మార్ట్ మాదిరి డబుల్ స్మార్ట్ విషయంలోనూ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడా? అందుకే ఈ స్మార్ట్ కి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ నే డబుల్ కూడా ఇచ్చిందా? పూరి సినిమాలకు యూ సర్టిఫికేట్ కష్టమే, మరి యూ/ఏ వచ్చిందా లేదంటే ఏ సర్టిఫికేట్ అందుకుందా? వాజ్ స్టోరీ. స్మార్ట్ శంకర్ ఏ సర్టిఫికేట్ తో రిలీజ్ అయితే దీనికి ఏమాత్రం తగ్గకూడదని డబుల్ స్మార్ట్ కూడా ఏ సర్టిఫికేటే అందుకుంది. ఈ స్మార్ట్ ను కుర్రకారు బాగా ఎంజాయ్ చేశారు. అయితే 18 ఏళ్ళు వచ్చిన వాళ్లే డబుల్ స్మార్ట్ ను చూడాల్సి రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడుతుందా అన్న డౌట్ ఉంది. ఏ సర్టిఫికేట్ ను సింగిల్ స్క్రీన్స్ లో పెద్దగా పట్టించుకోకపోవడంతో 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న కుర్రకారు కూడా ఈ స్మార్ట్ ను చూసేశారు. అయితే కొన్ని మల్టీప్లెక్స్ లో మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటూ లోపలికి అనుమతించడం లేదు. ఏ సర్టిఫికేట్ తో వచ్చి హిట్ కొట్టడం పూరికి అలవాటే. ఆయన సినిమాలు రెగ్యులర్ గా యూ/ఏ సర్టిఫికేట్ తో వచ్చినవే. ఏ సర్టిఫికేట్ తో వచ్చిన బిజినెస్ మ్యాన్ సూపర్ హిట్ అయింది. డబుల్ స్మార్ట్ పాన్ ఇండియాగా రిలీజ్ కావడంతో ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ముంబై వెళ్ళొచ్చింది. అక్కడ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంజయ్ దత్ పాల్గొని బిగ్ బుల్ సాంగ్ కు రామ్ తో కలిసి డాన్స్ చేశాడు. బాలీవుడ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలతో రెస్ట్ లేకుండా గడిపేస్తున్నాడు రామ్ పోతినేని. స్మార్ట్ లో లుక్ ను మెయింటైన్ చేయడానికి రామ్ చాలా కష్టపడ్డాడు. స్కంద షూటింగ్ పూర్తయ్యే నాటికి 86 కేజీలుండగా డబుల్ స్మార్ట్ కోసం 18 కేజీలు తగ్గి 68 కేజీలకు వచ్చానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రామ్. ఎంతగా కష్టపడ్డాడో చెప్పడానికి ఇన్స్టాలో స్టిల్స్ ని రిలీజ్ చేశాడు ఈ కుర్ర హీరో. నాగ చైతన్య షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. శోభితా ధూళిపాలతో ఎంగేజ్మెంట్ తో అందరికీ షాక్ ఇస్తే ఆ మరుసటి రోజే రాజమండ్రిలో కనిపించాడు. తన అసిస్టెంట్ పెళ్లి కోసం చైతూ రాజమండ్రిలో సందడి చేశాడు. సమంతతో విడాకుల తర్వాత చైతు శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడన్న వార్త వినిపిస్తున్నా సడన్ గా రింగులు మార్చుకుని సర్ప్రైజ్ చేశారు. నాగార్జున ట్వీట్ చేసి శోభితను ఫ్యామిలీకి ఆహ్వానిస్తున్నామని ఆనందం వ్యక్తం చేసి 3-4 ఫోటోలు రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీకి సంబంధించిన చాలా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చైతు శోభిత నిశ్చితార్థం హాట్ టాపిక్ గా మారగా ఇంతలోనే రాజమండ్రిలో సందడి చేశాడు. తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేష్ పెళ్లి కోసం రాజమండ్రి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించాడు. తన దగ్గర వర్క్ చేసే వాళ్లను చైతు బాగా చూసుకుంటాడంటూ కామెంట్స్ చేస్తూ చైతును మెచ్చుకుంటున్నారు నెటిజన్స్. వరుస ఫ్లాప్లతో ఉన్న చైతు గ్యాప్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ వంటి ఫ్లాప్ల తర్వాత విరామం తీసుకుని మరో సినిమాపై దృష్టి పెట్టకుండా తండేల్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యే వరకు మరో మూవీ చేయొద్దని డిసైడ్ అయ్యాడు. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ మళ్ళీ నటిస్తాడా లేదా? నటిస్తే ఎప్పుడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం పవన్ విషయంలో చెప్పడం కష్టమే. పవన్ ను పొలిటీషియన్ గా కంటే యాక్టర్ గా ఇష్టపడే ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తాడా? పవన్ మళ్ళీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్తో విజయం చేకూర్చాడు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రిగా కూడా బిజీ అయ్యాడు పవన్ కళ్యాణ్. పాలనతో ప్రతిరోజు బిజీ. మరి పవన్ సినిమాలు చేయరా? సెట్స్ పై ఉన్న 3 సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు పరిస్థితేంటి? సినిమాలు చేస్తారా చేయరా? ఇలా రోజు వినిపిస్తున్న ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చినా నమ్మలేకపోతున్నారు.
పవన్ ఇంకో 20 రోజులు డేట్స్ ఇస్తే 3 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు పూర్తవుతుంది. ఇంకో 20 రోజులు ఇస్తే ఓజీ కూడా ఫినిష్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మాత్రం 20% మాత్రమే అయింది. ఈ 3 కాకుండా పవన్ తో సురేందర్ రెడ్డి సినిమాను నిర్మాత రామ్ తల్లూరి అనౌన్స్ చేశారు. ఇంకా సెట్స్ పైకి రాని ఈ 4వ సినిమా సంగతి తర్వాత. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న 3 పూర్తి చేస్తే చాలు. హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్, ఉస్తాద్ తీస్తున్న హరిశంకర్ 3 ఏళ్ల పాటు మరో మూవీ లేకుండా పవన్ నే నమ్ముకున్నారు. డేట్స్ ఇస్తాడని చూసి విసిగిపోయారు. క్రిష్ హరిహర వీరమల్లు నుంచి తప్పుకోవడంతో ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ కొడుకు డైరెక్ట్ చేస్తున్నాడు. క్రిష్ ప్రస్తుతం సైలెంట్ గా అనుష్కతో లేడీ ఓరియంటెడ్ మూవీ తీస్తున్నాడు. ఉస్తాద్ 20% మాత్రమే పూర్తి కావడంతో ఓజీ హరిహర వీరమల్లు పూర్తయిన తర్వాతే తన సినిమా వంతు వస్తుందన్న సంగతి హరీష్ కి తెలుసు. అయితే ఆ టైం ఎప్పుడొస్తుందో చెప్పలేడు. ఇప్పట్లో ఉండదన్న క్లారిటీ అయితే దర్శకుడికుంది. రవితేజతో మిస్టర్ బచ్చన్ ను 6 నెలల్లో పూర్తి చేసి రామ్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. 2023 అక్టోబర్ నాటికి చేతిలో ఉన్న 3 సినిమాలు పూర్తి చేసి ఇక రాజకీయాలపై పూర్తి సమయం కేటాయించాలి అనుకుంటే కుదరలేదు. పవన్ డేట్స్ ఇస్తామన్నా కాంబినేషన్ సెట్ కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 3 సినిమాలు పూర్తయ్యేది ఎప్పుడు? ఉప్పాడ సభలో అభిమానులు ఓజీ ఓజీ అంటూ కేరింతలు కొట్టారు. దీంతో పవన్ స్పందించి క్లారిటీ ఇచ్చేశాడు. సినిమాలు చేసే టైం ఉంటుందంటారా అంటూ చమత్కరించారు. షూటింగ్స్ చేస్తే రోడ్ల గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టుకోకూడదు కదా, ఓజీ అన్నవాళ్లే క్యాజీ అంటారు. నిర్మాతలను 3 నెలలు పర్మిషన్ అడిగినట్టుగా చెప్పాడు పవన్ కళ్యాణ్. సేవ చేసుకుంటూ వీలైనప్పుడు 2-3 రోజులు షూటింగ్ చేస్తానన్నారు. అయితే ఒక 3 నెలల వరకు పవన్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎన్నికల్లో గెలిచి అప్పుడే 2 నెలలు దాటి 3వ నెలలోకి అడుగుపెట్టాడు పవన్. ఉప్పాడ సభలో పవన్ మాట్లాడినట్టు 3వ నెల తర్వాత సెట్స్ పైకి రావాలి. పవన్ అనుకుంటున్నట్టుగా 2-3 రోజులు డేట్స్ ఇస్తే పూర్తి కావడం కష్టం. 1-2 లాంగ్ స్కెడ్యూల్స్ పడితేనే బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. పవన్ డేట్స్ ఇచ్చినప్పుడు ఇచ్చాడని, సెట్స్ లోకి వచ్చినప్పుడు వచ్చాడని, పూర్తి చేస్తే హమ్మయాని నిర్మాతలు గుండెల మీద చేతులేసుకుంటారు. మరి ఆ సీన్ ఎప్పుడొస్తుందో చూడాలి. సీక్వెల్ చేయాలా వద్దా అన్న సంగతి తర్వాత, ముందు అనౌన్స్ చేసేస్తే పోలా? ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే. హిట్ సినిమాలకు సీక్వెల్సే తీయడం లేదు. మరి ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాకుండా సీక్వెల్ ఉంటుందని ఊరిస్తున్న సినిమాల సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. తెలుగులో సీక్వెల్స్ పెరుగుతున్నాయి. దేవర హరిహర వీరమల్లుతో పాటు నేను సైతం అంటూ విజయ్ దేవరకొండ కూడా 2వ పార్టుతో వస్తున్నాడు. ఇక 60 హీరోలు ఊరుకుంటారా? మేము సైతం అంటూ సూర్య, విక్రమ్, కంగువ, తంగలాన్ సీక్వెల్స్ తో వస్తున్నారు. 15న రిలీజ్ అవుతున్న తంగాలన్ ప్రమోషన్ లో విక్రమ్ స్పందిస్తూ కథకు సీక్వెలే కాదు ప్రీక్వెల్ చేయడానికి ఛాన్స్ ఉందన్నాడు. 4-5 భాగాలుగా తీగల కథాబలం తంగాలన్కు ఉందని, 2వ పార్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. పోయేదేముంది, సీక్వెల్ ట్రయల్ వేద్దామన్న ధోరణి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువైంది. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే 2వ పార్టుకు హైప్ వస్తుంది, క్యాష్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లాప్ అయితే సైలెంట్ అయిపోదాము అన్న ఆలోచనలో నిర్మాతలున్నారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా ఫస్ట్ పార్ట్ హిట్ అయితే 2వ పార్ట్ ఉంటుందని, సీక్వెల్ కు సరిపోయేంత పెద్ద కథ అని పేర్కొన్నాడు నిర్మాత. ఏదైనా ఆఫర్ ఇచ్చారంటే స్టార్ మార్క్ ఉంటుంది. కండిషన్స్ అప్లై అంటూ ఏదో ఒక మెలికి పెడతారు. మన సినిమా వాళ్ళు కూడా ఇలాంటిదే ఒకటి చెప్తున్నారు. 2వ పార్ట్ అనౌన్స్ చేస్తున్నా ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే సీక్వెల్ చేద్దాము అన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అలాంటి సినిమాలేంటో చూద్దాం. ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే 2వ పార్ట్. బయటకి డైరెక్ట్ గా చెప్పకపోయినా మన మేకర్స్ అంతరంగం ఇదే. పెద్ద స్పాన్ ఉన్న కథ కావడంతో దేవరను 2 పార్ట్లుగా తీస్తున్నామన్నాడు కొరటాల. ఫస్ట్ పార్ట్ ఆకట్టుకుంటే 2వ పార్ట్ ఉంటుంది. హరిహర వీరమల్లు మొదలై 3 ఏళ్లు దాటినా పూర్తి కాలేదు. బడ్జెట్ పెరిగిపోయింది. దీన్ని కవర్ చేయడానికి 2వ పార్ట్ను నిర్మాత ప్రకటించినా అది ఉంటుందా లేదా అనేది ఫస్ట్ పార్ట్ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. అమిగోస్, స్కంద, రావణాసుర, ఈగిల్, పెదకాపు వంటి సినిమాలకు సెకండ్ పార్ట్ను అనౌన్స్ చేసినా ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ కావడంతో సీక్వెల్ ఊసులేదు. ఫ్లాప్ సినిమాలు సీక్వెల్స్ తీయలేదంటే అర్థమవుతుంది. కానీ సలార్ సీక్వెల్, సలార్ 2 అదిగో ఇదిగో అంటూ తీయడం లేదు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాతో బిజీ కావడం, సలార్ 2 పై డౌట్స్ వస్తున్నాయి. KGF 3 ఎప్పుడో చెప్పలేని పరిస్థితి. 2025 క్రిస్మస్ కు మరొక ఇండియన్ సినిమా రాకుండా హాలీవుడ్ మేకర్స్ ఖర్చు వేసేశారు. హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కావడంతో ఇండియన్ సినిమాలను విడుదల చేయడానికి భయపడుతున్నారట. ఇంతకీ ఆ మోస్ట్ అవైటెడ్ సినిమా ఏంటి చూద్దాం. విజువల్ వండర్ అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా 3వ పార్ట్ అవతార్ 3ని 2025 డిసెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫైర్ అండ్ డాష్ అనే ట్యాగ్ లైన్ తో 3rd పార్ట్ రూపొందుతోంది. మరోసారి పండారా గ్రహానికి వెళ్లడానికి రెడీగా ఉండండని పేర్కొన్నాడు
జేమ్స్ కెమెరూన్. అవతార్ మొత్తం 5 భాగాలతో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన 2 భాగాలు అత్యధిక ప్రేక్షకాదరణ పొందాయి. అవతార్ ప్రకృతి ఒడిలో రూపొందగా అవతార్ 2 కథ వాటర్లో సాగింది. 3వ భాగం వచ్చేసరికి అగ్ని చుట్టూ తిరుగుతుంది. అవతార్ సిరీస్ తో పంచభూతాలను కవర్ చేస్తున్న కెమెరూన్ అవతార్ 3కి అగ్నిని కథగా ఎంచుకున్నానని చెప్పారు కెమెరూన్. వరల్డ్ సినిమాలో అవతార్ ఒక సంచలనం. కెమెరూన్ సృష్టించిన అద్భుత ప్రపంచం ఇది. విఎఫ్ఎక్స్ మాయతో కల్పిత గ్రహాన్ని సృష్టించి ప్రకృతి అందాలను కళ్ళు చెదిరేలా చూపించాడు. 2024లో రావాల్సిన అవతార్ 3 2025 డిసెంబర్ 19న వస్తుంటే అవతార్ 4 2029 డిసెంబర్లో, లాస్ట్ పార్ట్ అవతార్ 5 2031లో విడుదల చేస్తామని మేకర్స్ గతంలోనే చెప్పారు.